కాకినాడ రూరల్ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ కాపు కళ్యాణ మండపంలో వాసిరెడ్డి యేసుదాసు మీడియా సమావేశం. కాకినాడ రూరల్ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ కాపు కళ్యాణ మండపంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మోసపూరిత రీతిలో కులగణన చేస్తోంది అని ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక విధానంలో సంబంధిత అధికారులతో సమగ్రంగా సర్వే చేయించి కులగణన చేయించాలని డిమాండ్ చేశారు. ఏదైనా ఒక గ్రామం ఒక డివిజన్ని తీసుకుని కులగణన చేస్తారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నియమించుకున్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక యాప్ రూపొందించి వేలిముద్రలు సేకరిస్తూ ఓటీపీ ద్వారా సేకరించే కార్యక్రమం చేస్తున్నారని, ఇది ముమ్మాటికి ప్రజల్లో మోసం చేసే ధోరణిలో జరుగుతుందని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులు ఉండే పరిస్థితి ఉండదు. అలాంటి గ్రామాల్లో వృద్ధులు ఓటీపీ ఎలా చెప్తారని ప్రశ్నించారు. కాపు తెలగ ఒంటరి బలిజ కులాలు ఈ కులగణనను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కేవలం కాపును తక్కువ % చూపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు. వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ అధికారులతో చేయించాలని, వాలంటీర్ ద్వారా చేయించడం వెనుక మీ ఉద్దేశం ఏంటి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంతో సర్వే చేయించి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫార్మెట్ పెట్టి కులగణన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 1 కోటి మంది ఉన్న కాపులను డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, కులగణన అనేది 100% మోసపూరితంగా చేస్తున్నారన్నారు. కాపులను డీగ్రేడ్ చేయాలనే ప్రభుత్వం ఒక పథకం ప్రకారం పన్నిన పన్నాగమే అని ఈ కులగణన అన్నారు. ఈ మీడియా సమావేశంలో కాపు సద్భావన సంఘం ప్రధాన కార్యదర్శి చిట్నడి శ్రీనివాస్, బజిబోయిన వెంకటేష్ నాయుడు, రంగనాయకులు తుమ్మలపల్లి సత్యబాబు, బసవ ప్రభాకరరావు, నూకల బలరాం, జంక్షన్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఆ యాప్ ద్వారాగా ప్రజల నుంచి ఒక పమ్ తీసుకుంటా ఉన్నారు, ఏలుముద్ర. ఏం జరుగుతుందన్నదే ప్రజలకు తెలదో. ఈ యాప్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనట్టుగా కనిపిస్తా ఉంది. మేమేమంటామంటే ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున ఓ ఫార్మేట్ పెట్టి, ఫార్మేట్ని వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తి దగ్గర ఫిలప్ చేసి ఒక కాపీ ఎవరైతే మీరు కులగణన చేస్తా ఉన్నారో వారికి ఇచ్చి ఒక కాపీ మీరు సంతకం పెట్టి తీసుకోవాలన్నది డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఏలుముద్ర వేయించుకుంటున్నారు. ఏ ఏలుముద్రో తెలీదు, పెన్షన్ ఏలుముద్రో తెలీదు, ఆధార్ కార్డుతో తెలీదు, ఇంకోటో తెలీదు. ఓటీపీ వచ్చిందా అని అడుగుతా ఉన్నారు. నేను అడుగుతాను, కొడుకో గూళ్ళోని కూతురో గూళ్ళోని ఉంటారో, ఇద్దరు ముసలావిడి ముసలైనా ఉంటారు. వాళ్ళకి ఎవరు చెప్తారండి ఓటీపీ? ఇది మోసం, 100కు 100% మోసం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేల్కోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా కాపు తెలగ బలిజ వంటి కులాలో మేము పిలుపునిస్తున్నాం. ఎవరు కూడా ఈ కులగణనకి ఏలుముద్ర వేయొద్దని చెప్తాను ఉన్నాను. ఎందుకోసం అంటే కాపు కులాన్ని డీగ్రేడ్ చేయడానికి ప్రభుత్వం ఒక పన్నాగం పన్నిందని నేను నమ్ముతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతే కాపు తెలగ బలిజ వంటి కులాలు ఉన్నారో వాళ్ళకి తక్కువ % చూపించాలని ఈ కులగణన పెట్టాడు ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు కులగణన చేయాలంటే ఆఫీసర్తో చేయించండి, లేకపోతే గవర్నమెంట్ రికగ్నిషన్ ఉన్న ఎంప్లాయీతో చేయించండి. ఎవరండి వాలంటరీ? ఎందుకు చేయిస్తా ఉన్నారు మీరు? వాలంటరీ ఒక యాప్, ఆ యాప్లో ఏలుముద్ర వేసేసి కాపులు 22% ఉన్న కాపుల్ని 10%కో 5%కో మైనార్టీ క్యాస్ట్ కింద చూపిద్దామని ప్రభుత్వానికి ఇది ఆలోచన అని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నేను చెప్పిన 5 పాయింట్లు: 1, శాంపుల్ సర్వే జరగాల. సర్వే ఆఫ్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తో శాంపుల్ సర్వే జరిగిన తర్వాత అప్పుడు మీరు చేయించాలా వాళ్ళ ప్రాసెస్ ప్రకారంగా. సర్వేకి కంపల్సరిగా ఒక ప్రాసెస్ ఉంటుంది, మీకు కూడా తెలుసు. 2, ఫార్మేట్ పెట్టి ఫార్మేట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులు ఉండరు కనుక వాళ్ళ పేరు, తండ్రి పేరు రాసి, ఆ కులం రాసి, ఆ ఫార్మేట్ ఒక కాపీ ఎవరైతే మీరు కులగణనకి తీసుకుంటా ఉన్నారో వారికి ఇచ్చి మరొక కాపీ ప్రభుత్వానికి అందజేయాలా. అది అయితే కరెక్ట్ గా జరుగుతుందని మా నమ్మకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.
మూడోది వాలంటీర్లు అరుగులు కాదు. వాలంటీర్లు మీరు ఏదో బియ్యం పంచిపెట్టినాకే, పప్పులు ఉప్పులు పంచిపెట్టినాకే పెట్టారు, సంతోషం, ఫంక్షన్ పంచిపెట్టినాకే. కానీ మా చరిత్ర కూడా మీ యాప్లో తీసుకుని మాకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, మీరు ఎక్కడ పని చేస్తున్నారో, మీరు ఏం చేస్తున్నారో, మీరు ఎవరింటికి వెళ్తున్నారో, ఎవరింటికి వస్తున్నారో అని ఒక డేటా కూడా కలెక్ట్ చేసి అర్హత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. డేటా ఏదైతే కలెక్ట్ చేశారో ఆ డేటా కలెక్ట్ చేసినట్టు కూడా కాపీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది చాలా బాధాకరం. మా కులమే కాదు, అన్ని కులాలను కూడా మోసం చేసి పరిస్థితి ఉంది. ఇది ప్రతి ఒక్కరు మేల్కోవాలా. ఈ కులగణన అన్నది 100కి 100% మోసం. ఎందుకంటే కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలో ఈ రాష్ట్రంలో కోటి పైబడి ఉన్న కులం ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాకుండా ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్ లోనే కోటి మంది ఉన్నారు. అక్కడైతే కూడా మాకు 300 కాపులు కూడా తెలంగాణలో పుల్లిగా ఉన్నారు. దాని జోలికి పోవటం లేదు. నేను మా కులాన్ని డీగ్రేడ్ చేయాలని ఇవాళ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పన్నాగం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలో ఎక్కడ కూడా ప్లంబ్ అయ్యొద్దు, ఏలుముద్ద వేయొద్దని మిమ్మల్ని కోరుతున్నాను. మోసం జరుగుతుంది. ఆ మోసం నువ్వు చెయ్యాలి అనుకుంటే మీరు ఎప్పుడో చెయ్యాలా, ఇప్పుడు ఎందుకు చేస్తా ఉన్నారు అంటే వీళ్ళ పర్సెంటేజ్ ఏమీ లేదు, మా పర్సెంటేజ్ తీసుకొద్దాం వీళ్ళని కులకరం ద్వారా కానీ ఒక పన్నాగం పల్లింది ప్రభుత్వం అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తూ, అందరూ మేల్కోండి. కాపు, తెలగ, బలిజ కులాలో ఎవరు కూడా కులగణలకు అటెండ్ అవ్వద్దు, ఆ ప్లంబ్ వేయొద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ పిలుపునిస్తా ఉన్నాను. మోసం జరుగుతుంది ప్రభుత్వంలో. కాపులకి చాలా మోసం జరిగింది. ఆ దానిలో కులం పరంగా కూడా మోసం